డీటెయిల్స్ చూస్తే విజయదశమి సందర్భంగా ప్రజలంతా స్వార్థం కల్మషాన్ని వీడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన సెమీ పూజలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ ప్రజలంతా ఒకరి కష్టాలలో మరొకరు పాలు పంచుకోవాలి అని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా ముందుకు రావాలి అన్నారు. దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఆ దిశగా ప్రధానికి ఆ దుర్గామాత శక్తిని అందజేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆ తల్లిని వేడుకుంటున్నా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వార్థాన్ని వీడి కల్మషాన్ని వీడి ఒకరికొకరు సహకరించుకొని ఒకరి బాధలో ఒకరి కష్టాలు భాగం పంచుకొని అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం యొక్క సంఘటితం కోసం దీని ద్వారా భారతదేశాన్ని ఇంకా శక్తివంతమైన దేశంగా ప్రపంచంలో తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కంకణ బద్దులే ముందుకు సాగుతున్నారో రాజకీయాలకు అతీతంగా వారికి అండగా ఈ దేశ ప్రజలు ఉండాలని చెప్పి ఆ శక్తిని నరేంద్ర మోడీ గారికి ఆ దుర్గమ్మ తల్లి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఎవరైతే వాళ్ళ కోరికలు కోరినో తల్లిని ఆ కోరికలన్నీ తీర్చాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం వారు గడిపే విధంగా ఆ తల్లి ఆశీర్వదించాలని చెప్పి ఒక్కరి కోసం కాకుండా అందరి కోసం ఒకరికొకరు అన్నిట్లో భాగం పంచుకొని కష్టాలు సుఖాల్లో కలిసిమెలిసి జీవించే విధంగా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కష్టపడి పనిచేయాలని చెప్పి అటువంటి శక్తిని ఆలోచనను ఆ తల్లి ప్రతి ఒక్కరికి కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరు వేడుకుంటూ అందరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఒక ప్రశాంతమైన జీవితం గడిపి మీరు